10 సంవత్సరాల కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. తెలుగుదేశానికి సంబంధించిన వారు కాంగ్రెస్‌లోనో, బీజేపీలోనో లేదంటే బీఆర్ఎస్‌లోనో సర్దుకున్నారంతా. మరోసారి మీరు ఎట్లా రివైవ్ అయితామని అనుకుంటున్నారు? ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీ మరో రాష్ట్రంలో నిలబడడం సాధ్యమని మీరు భావిస్తున్నారా? బుచ్చన్నగా ఒకటే ఇవాళ సమాజంలో కూడా అందరూ అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అనేది ముఖ్యంగా తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ ఇది. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించింది తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ నడిబొడ్డున హిమాయత్ నగర్లో స్టార్ట్ చేశారు. ఇది పేదవాళ్ల కొరకు పుట్టినటువంటి పార్టీ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాడికి, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్లాట్ఫారం ఇచ్చినటువంటి పార్టీ ఈ పార్టీ. అందుకని ఈ పార్టీ వాళ్ళ 43 సంవత్సరాలైనా సరే తెలంగాణ ప్రాంతంలో మీరు ఏ విలేజ్కి పోయినా మా వాళ్ళు 10 మంది కార్యకర్తలు ఉంటారు. అఫ్కోర్స్ లీడర్షిప్ వీక్ కావచ్చు, కానీ పార్టీకి వేసినటువంటి ఫౌండేషన్ అలాంటిది. కాబట్టి పార్టీ పుట్టింది ఇక్కడే కాబట్టి పార్టీ అనేది ఎప్పుడూ పోదు, ఏ రాజకీయ పార్టీ కూడా పోదు. కాకపోతే మేము ఈ 2014లో కూడా ఈవెన్ ఉద్యమ సమయంలో కూడా మేము ఇవాళ 15 సీట్లు గెలిచాము. ఇక్కడ తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు మమ్మల్ని. కాంగ్రెస్కి 22 సీట్లు వస్తే మాకు 14 వచ్చినాయి. మేము పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి 5 వచ్చినాయి. 15 + 5 20 ఆ రోజుల్లోనే ఉన్నాం మేము. తర్వాత మాకు అప్పుడు 24% ఓటింగ్ కూడా వచ్చింది. 18లో ఇక మీకు తెలుసు, 14లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ రాజకీయ పార్టీ ఉండకూడదన్నట్టుగా చెప్పి విశృంఖలంగా చేసి 14 మందిని మా ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ఇంకొద్ది దెబ్బతిన్నాక అయినా సరే 18 ఎలక్షన్లో మేము మహాకూటమి పేరుతో పోయినాం కాంగ్రెస్ పార్టీతో కలిసి. పోయినప్పుడు ఆ రోజు కూడా 2 సీట్లు మేము గెలుచుకున్నాం. ఇక్కడ 2 సీట్లు గెలుచుకున్న తర్వాత ఆ ఇద్దరిని కూడా కేసీఆర్ నెక్స్ట్ తీసుకోవడం జరిగింది. అంటే పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ప్రాంతాలని కాకుండా 2 తెలుగు వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో మేము పార్టీని ఉంచాలని, అదే అట్లనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే మేము ప్రభుత్వంలోకి వచ్చినామో 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, జాతీయ పార్టీగా చేసినాం దీన్ని. మాకు జాతీయ కమిటీ ఉన్నది. మేము ఇతర రాష్ట్రాల్లో కూడా మా శాఖలు అక్కడక్కడ ఉన్నాయి, ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువారి కొరకు ఉన్నటువంటి పార్టీగా గమనించడం. మీరు ఒక్కటే దానికి ఒకటే ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న కొన్ని దేశాల పేర్లు కూడా మాకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి తెలుగువారు కూడా అందరూ కూడా స్పందించి ఏకతాటిన ఒక వయసు రీత్యా పెద్దవారు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎట్లా ఉన్నప్పటికీ ఒక పెద్ద వయసులో పెద్దవారిగా, అనుభవం ఉన్న వారిగా బాధపడతారు. సహజంగానే బాధపడే అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు, కానీ ఆ బాధపడింది మరో ప్రాంతంలో, మరో రాష్ట్రంలో ఆ పార్టీ నిలబడేందుకు ఒక కారణమవుతుందని ఎట్లా చెప్పగలరు? ఏ అంచనాతో మీరు? డెఫినెట్గా మా దగ్గర అనేక ఎవిడెన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని లోపలేసినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలే వారి ఓటమికి ఒక కారణమైంది. ఎస్, విశ్లేషకులు మీలాంటి వాళ్ళు చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీ వాళ్ళంతా కంపెనీ పర్మిషన్ తీసుకొని ఒక 2 గంటలు నిరసన దీక్షలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు, మీరు అమరావతి పోయి చేసుకోండి, విజయవాడ పోయి చేసుకోండి అన్నాడు. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఎక్కడైతే నిరసన వద్దని కేటీఆర్ అన్నారో అక్కడనే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ వస్తే రావచ్చు, అక్కడ మళ్ళీ దాని ఎన్నికల ప్రణాళికలోకి పోతే డిఫరెంట్ వే ఉంది. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఓటింగ్ 40% అయింది. ఆ 40%లో కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి, ఇది మినీ ఇండియా అంటారు మనని, హైదరాబాద్లో నివసించే వాళ్ళంతా కూడా మినీ ఇండియా. కాబట్టి వాళ్ళు కొంత డెవలప్మెంట్ చూశారు. మేము ఎప్పుడూ కూడా కేసీఆర్ డెవలప్మెంట్ చేయలేదనలా, చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ని కంటిన్యూ చేసుకుంటూ పోయాడు కేసీఆర్. అది హైదరాబాద్ వరకు కొంత పరిమితమైంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కొంతవరకు దాన్ని విశ్వసించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ఈ రూరల్ ఏరియాల్లో కానీ తెలుగుదేశం అనే అభిమానులు, చంద్రబాబు నాయుడు పార్టీ అనే అభిమానులు పార్టీ డైరెక్షన్ ఇవ్వకపోయినా, చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ, జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఏం డైరెక్షన్ ఇవ్వకపోయినా ఎవరికి వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసిన, అయినా వాట్ ఈజ్ రాంగ్? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు. అసలు దేశంలో ఏ సమస్య వచ్చినా కూడా పలాను మణిపూర్లో జరిగినా లేకపోతే బీహార్లో జరిగినా దానికి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతాం. అది వాట్ ఈజ్ రాంగ్?